ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త బీఆర్ఎస్ మాజీ సీఎం కేసీఆర్కు మళ్ళీ అదృష్టం అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. సో ఈ విషయంలో అదృష్టం ఏంటి అనేది వీడియోలో తెలుసుకుందాం. వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి, కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుందండి. మీరు ఇంకెవరైనా సరే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా వస్తున్నట్లయితే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రభుత్వం నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ అన్ని కూడా ముందుగానే మీ ఫోన్ నోటిఫికేషన్ రూపంలో అందించడం జరుగుతుందండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు, దయచేసి లైక్ చేయండి. లేట్ చేయకుండా ఇళ్ళకి తెలిపోదామండి. మనం తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్కు హైకోర్టులో ఊరట దక్కింది. 2011లో నమోదైన రైల్ రోకో కేసును న్యాయస్థానం కొట్టివేసింది. తెలంగాణ ఉద్యమ సమయంలో 2011 ఆగస్టు 15న సికింద్రాబాద్లో రైల్ రోకో నిర్వహించిన సంగతి కూడా తెలిసిందే. ఆ సమయంలో పోలీసులు పలువురిని అరెస్ట్ చేశారు. నిందితులు ఇచ్చిన వాగ్మూలం ప్రకారం కేసీఆర్ను 13వ నిందితుడిగా పోలీసులు అయితే కేసు నమోదు చేశారు. ఈ నేపథ్యంలో ప్రజాప్రతినిధుల కోర్టులో పోలీసులు అభియోగ పత్రాలు దాఖలు చేశారు. ఈ కేసు చాలా కాలం పెండింగ్లో ఉన్నందున కేసును కొట్టివేయాలని కేసీఆర్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. రైల్ రోకో జరిగినప్పుడు కేసీఆర్ ఘటనా స్థలంలో లేరని ఆయన తరపున న్యాయవాది వాదనలు వినిపించారు. ఇక మరోవైపు కేసీఆర్ పిలుపుతోనే రైలు రోకో నిర్వహించారని పబ్లిక్ ప్రాసిక్యూటర్ తమ వైపు వాదనలు వినిపించారు. చివరికి ఇరువైపుల వాదనలు విన్న న్యాయస్థానం కేసీఆర్పై నమోదైనటువంటి కేసును కొట్టివేస్తూ తీర్పునిచ్చింది. దీంతో గత కొన్నేళ్లుగా పెండింగ్లో ఉన్నటువంటి ఈ కేసు విషయంలో కేసీఆర్కు పెద్ద ఊరట లభించినట్లు